నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ఇక డీటెయిల్స్ చూసే ముందు బనగానపల్లెలో ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎండ బాగుంది, గొడవలొద్దు. మీకు చిన్న చిన్న విషయాలు కాదు, గొడవ పడవలసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, పోరాడవలసింది వేరే శక్తి ఉంది. మన శక్తిని మనం వృధా చేసుకోవడం కరెక్ట్ కాదు. పిల్లలకు హామీ ఇస్తున్నా, మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా, మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు కడతా, ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తా. ఈ బనగానపల్లిలో ఉండేవాళ్ళు బనగానపల్లిలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేసి ఆ జీతం సంపాదించే పరిస్థితి తీసుకొస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్నదాత 20,000 రూపాయలు అన్నదాతకు సబ్సిడీ ఇస్తాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, అన్ని పనులు చేసి మిమ్మల్ని ఆదుకుంటాం. ఇంటింటికి నీళ్లు ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం, బీసీలందరికీ 50 సంవత్సరాలకే పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారు. ఎవరిచ్చారు తమ్ముళ్ళు పింఛను? నేను అవునా కాదా? 200 రూపాయలు 2,000 చేసింది ఎవరు? పదే అబద్ధాలు కోరి చెప్తున్నాను. నేను ఇవ్వలేదంట, ఆయన ఇచ్చాడంట. అంటే రికార్డులో ఉండేటి కూడా తప్పులు చెప్పి సిద్ధహస్తుడు, దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. ఆ పొట్ట ఏంటో నాకు అర్థం కాల. అబద్ధాల పుట్టది. మాట్లాడితే అబద్ధాలే, నోటి ఉండా ఒక్క మాట మంచి మాట రాదు. నేను అందుకే చెప్తున్నా, ఎలాంటి ఆంక్షలు లేకుండా మొదటి తారీఖున మీ ఇంటికి 4,000 రూపాయలు పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడతాను. 4,000 ఇస్తా. ఒక నెల తీసుకోకపోతే 2వ నెలలో ఇస్తా, 2 నెలలు తీసుకోకపోతే 3వ నెలలో ఇస్తా. ఎవరికి అన్యాయం జరగనియను. ఇది నా విధానం. వాలంటీర్లు కూడా చెప్తున్నా, మీ వ్యవస్థను నేను తీసేను, కానీ ద్రోహులకు పనిచేయొద్దండి. పనిచేస్తే మా తమ్ముళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. మీరు ప్రజాస్వామ్యంగా ఉంటే మీ ఉద్యోగాలు గ్యారంటీ అని వాలంటీర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, వాలంటీర్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 5,000 రూపాయలకే పరిమితమయ్యారు. నేను వచ్చిన తర్వాత 5,000 కాదు, వాళ్ళ జీతాలు పెంచే విధంగా ఒకటి ఆలోచిస్తా. చదువుకున్న వ్యక్తులకి స్కిల్ డెవలప్మెంట్ చేసి అందరితో సమానంగా 50,000 రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా. ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోయే సమయంలో ఈరోజు పొత్తుల గురించి కూడా ఒక మాట మీకు చెప్పాలి. 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. వ్యవస్థలన్నీ చిన్న భిన్నమైపోయినాయి. 5 ఏళ్లు వీళ్ళు చేసింది జనార్దన్ రెడ్డి లాంటి సౌమ్యుణ్ణి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. పెట్టారలే తమ్ముళ్ళు? రాష్ట్రంలో నా తమ్ముళ్ళు ఎంతో మంది జైలుకు పోయారు. కడాన నాకు కూడా తప్పలా. మీకోసరం ఏ వ్యక్తి కూడా ఆలోచించలేదు. కావాలని తప్పుడు కేసులు పెట్టి మనలందరినీ ఇబ్బంది పెట్టారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరూ లెక్కేసుకోండి. చక్ర వడ్డీతో సహా మీకు రుణం తీర్చే బాధ్యత మాదే. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, సైకో పోవాలి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి.
రాష్ట్రం నిలబడాలి. ఆ ధ్యేయం కోసమే కలిసి వచ్చే పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రం నష్టపోయింది, ఈ రాష్ట్రాన్ని మళ్లీ ఘాట్లో పెట్టాలని అందరితో కలిసిన బీజేపీ పార్టీ ఇప్పుడే కాదు మళ్లీ భవిష్యత్తు కూడా మనమందరం అండగా ఉంటే తప్ప మీకేమీ చేయలేని ఆలోచన దూరదృష్టితో నేను అందరం కలిసి ఈరోజు ఈ కలయిక చేశాం. మా కలయిక మా కోసరం కాదు, మీకోసరం, మీ పిల్లల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. అందుకే కేంద్రంలో కూడా ఎన్డీఏనే వస్తుంది. వచ్చినప్పుడు పనులైతే నేను చెప్పినట్టు నిలబెడతా. ఇంకొక పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ ముస్లిం మైనారిటీలు ఉన్నారు. నా పీరియడ్లో మీరు చూశారు. ఎన్డీఏలో మొదటి ఎన్డీఏలో నేనున్నా, మళ్ళీ 14-19 ఎన్డీఏలో ఉన్నా. నేను అడుగుతున్నా, ఏ ముస్లిం సోదరుడికైనా అన్యాయం జరిగిందా? గుండె మీద చేసుకొని చెప్పండి, జరిగిందా? నేను అడుగుతున్నా. అభివృద్ధి సమీక్షేమో నేను చేశానా, వేరే వాళ్ళు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉర్దూ రెండో భాష ఎవరు చేశారని నేను అడుగుతున్నా. నేను చేశారా, వేరే వాళ్ళు చేశారా? ఆజ్ హౌస్లు హైదరాబాద్లో ఎవరు కట్టారు? మీకోసం ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరు పెట్టారు? మైనారిటీల కోసం మీరు ఒకసారి చూస్తే రంజాన్ తోఫా ఎవరిచ్చారు మీకు? షాదీ ఖానాలు ఎవరు కట్టారు మీకు? మసీదుల రిపేర్ కోసం డబ్బులు ఇచ్చిన పార్టీ ఏంటి? ఇంకో పక్క మౌజములకి, ఇమాములకి గౌరవేతనం ఇచ్చిన పార్టీ ఏది? ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం దగ్గర 35,000 మంది ఆడబిడ్డలకి 176 కోట్లు ఇచ్చి